भाइयों और बहनों, presenting you the most interesting and entertaining character. కాదా ఒక డైవర్షన్ స్టోరీ. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలా. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. ఇందులో ఏం కలుపుతున్నావు? ఏం రాసింది చూడలేదా? నెయ్యే కలుపుతాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. నిజం చెప్పు. పశువులు కొవ్వే కలుపుతున్నాం. ఇప్పుడు ఇదే టేస్ట్. ఇది మీ వాళ్ళందరికీ తెలిసే జరుగుతోంది. పశువులతో కలుపుతున్నారా? ఈ తెలియక మన ఊళ్ళో వాళ్ళంతా లొట్టలేసుకుంటూ భోజనం చేస్తున్నారు కదా. మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలా ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? ఏం పనులు నువ్వు చేసేది? అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి. ముచ్చంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయన లాగుంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు, ఆ పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి. ఏంటి బాబా అన్న ఇంకోసారి స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. సూపర్ ఉమెన్, ఏంది సూపర్ స్వామి, సూపర్ ఉమెన్, సూపర్ స్వామి. కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి మనకి రాసిస్తున్నారు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మేనిఫెస్టో హి స్పోక్ అబౌట్ సూపర్ సెక్స్. ఇన్ ద మేనిఫెస్టో హి స్పోక్ అబౌట్ సూపర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేనిఫెస్టో హి స్పోక్ అబౌట్ సూపర్ సెక్స్. ఇన్ ద సూపర్ సెక్స్. ఇన్ ద ఏమిట్రా మాట్లాడుతున్నావు? 4 మాటలు ఇంగ్లీష్ లో కూడా చెప్తా. ఎందుకంటే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. అన్ని భాషలు వచ్చిన పోజు కొట్టబాక. యూజింగ్ ద గర్బర్ వేబుల్ బర్న్ ట్రాప్. వాట్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ రాదు. because or skimmed Bonsky. అంటే ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసుకోండి. రాస్కెల్ మెథడ్స్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదగ ఇంగ్లీషు ఏం కావాలి? డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోండి. యూజింగ్ ద గర్బర్. నాకు ఇప్పుడే తెలిసింది, నీకేమీ తెలియదు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాము? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. పచ్చి సిగ్గు కూడా పడాల. ఒకసారి నేను చూస్తా ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తా ఉన్నారో తెలియకుండా చేస్తా ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుంది? తిట్టదని చెప్పరా? ఎందుకనంటే ఎందుకు వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి